నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన సంపదని ఎవడు దోచుకుపోతుండు. మనం కట్టేదేమో విపరీతమైన పన్ను, కానీ పైసలు ఎడిపోతున్నాయి కూడా అర్థం కావట్లేదు. 6 నెలలు కాగానే వసూళ్ల కార్యక్రమాలు, కానీ ఆ డబ్బులు ఎడిపోతున్నాయి కూడా తెలియని పరిస్థితి. ఈరోజు తెచ్చిన అప్పు ఎవరికి పెడుతుర్రు? రాష్ట్ర ఆమ్దాని ఎడిపోతూ ఉంది. రేవంత్ రెడ్డి ఒకటికి 64 సార్లు ఢిల్లీకి ఎందుకు పోతుండు? అసలు రాహుల్ గాంధీ దేనికోసం వచ్చిండు? అశోక్ నగర్కి వచ్చి 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడిన అదే రాహుల్ గాంధీ ఈరోజు నిరుద్యోగ వృత్తి కింద ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని మాట్లాడడానికి రావాలి కదా. డీసీసీ ఏదైతే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ కోసము దిశానిర్దేశం చేయడానికి రాహుల్ గాంధీ గారు తెలంగాణకు నిన్న రావడం కూడా జరిగింది. ఆకాశం అంతా పందిరేసి తెలంగాణ రాష్ట్ర సొమ్ముని 1000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా కొంత ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం? అసలు దీని గురించి పదే నుంచి మాట్లాడుతున్నారు. దాని గురించి మనం కూడా మాట్లాడాం. ఈ 1000 కోట్లు దేనికోసం? తెలంగాణ సొమ్ముని ఎవరికి కట్టబెడతా ఉన్నారు? కొత్తగా మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనకు అన్ని ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు మనకు ఉన్న లక్ష్యం ఏకైక లక్ష్యం, ఆ లక్ష్యము రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అదే డౌట్ పరంగా చూసుకుంటే ఆ 1000 కోట్ల రూపాయల కోసమే వచ్చారా అనేది ఒక డౌట్ మార్క్, ఒక క్వశ్చన్ మార్క్. తెలంగాణ సొమ్ము కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందన్న ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. ఆరోపణలు వస్తున్నాయి. ఎంత దండగ ముచ్చట్లు, అది బాజప్త ముచ్చట. తెలంగాణ అనేది ఒక ఏటీఎం. దేనికి? కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ అనేది ఒక ఏటీఎం. పక్క రాష్ట్రాలు ఎన్నికైనా మన డబ్బే పోవాలా? పక్క రాష్ట్రాల కోసం అటు ఇటు తిరగాలన్నా కూడా రాహుల్ గాంధీ హెలికాప్టర్ మనమే ఇవ్వాలా? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి కాలా? ఆయన చంద్రబాబు నాయుడు గారి కోసం, నరేంద్ర మోడీ కోసం, రాహుల్ గాంధీ గారి కోసం ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు తప్ప మన కోసం అయితే ఎక్కడ కూడా కాలా. అయ్యుంటే తెలంగాణ రాష్ట్ర ఆమ్దాని ఎంత అనేది చెప్పేటోడు కదా. మీ అప్పుల చరిత్ర ఏందో బయట పెట్టాలి కదా. కేసీఆర్ ఎంత అప్పు చేసిండని కేంద్రం కూడా బల్ల గుద్ది చెప్పింది కదా. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏటీఎంగా మారిందన్న ఆరోపణలు చేశారు. అవును, ప్రధాని మోడీ కూడా అన్నారు, రాహుల్ గాంధీ బాధ్యతగా తెలంగాణ నుంచి సొమ్ము తీసుకుపోతుండు, దానికి తొత్తుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని చెప్పిండు. అయినా కూడా ఎవరికి చెవిన వారలే ముచ్చట. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్లు ఇవ్వాలని చెప్పడం, ఆ వెంటనే రాహుల్ గాంధీ సైతం హైదరాబాద్కు రావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది. కేరళలో జరిగే ఎన్నికలకు తెలంగాణ నుంచి డబ్బులు వెళ్తుందన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్న సమయంలో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఒక సభలో పెట్టి కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర కానీ, కాంగ్రెస్ మంత్రుల దగ్గర కానీ, ఎమ్మెల్యే దగ్గర కానీ 30 కోట్లు కానీ కొన్ని వేల కోట్ల దాకా ఉన్నాయి. ఎవడు కూడా బీకారిగా లేడు. మీరు దలుచుకుంటే తల 30 కోట్లు తీసుకొచ్చి రాహుల్ గాంధీకో 1000 కోట్ల రూపాయలు, కేరళకో 1000 కోట్ల రూపాయలు అనుకుంటూ మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నారు? వసూళ్ళు అయినాయా, రమ్మంటారా, హెలికాప్టర్ పంపిస్తారనుకుంటూ ఆ విధంగా మాట్లాడిన మాటలకి రాహుల్ గాంధీ వారు వచ్చారు, ఎంత డబ్బునో కలెక్ట్ చేసుకుని టిక్ పెట్టుకున్నారు. చెప్పినా కదా, మంత్లీ ఈఎంఐ రీన్వల్ అయిపోయింది. ప్రతిసారి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఇచ్చేది, కానీ ఈసారి ఆయన గారు అయితే తెలంగాణకు వచ్చి మరి లెక్క చూసుకొని మరి పోయిందన్నమాట. ఇది ఆరోపణలు వినబడుతున్నాయి, బలంగా నమ్ముతుండ్రు అనే ముచ్చట్లు కాదు, వాస్తవంగా జరిగిందే. రేవంత్ రెడ్డి గారు అంత దిశానిర్దేశం చేయదలిస్తే నిరుద్యోగులకు చేయాలి. 6 గ్యారెంటీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసినా చూపెట్టాను దాని మీద మాట్లాడాలి. మన కాంగ్రెస్కి భవిష్యత్తు ఉందా లేదా అనే దాని గురించి మాట్లాడాలి. యువ వికాసం అన్నారు, ఆరోగ్య బీమాగా అన్నారు. అది ఏది లేకుండా ఓన్లీ డీసీసీ వాటికే వచ్చి దిశానిర్దేశం చేసుడంటే ఇది నిజంగానే బ్రహ్మాండమైన అనుమానాలు. ఆ కథను కూడా వర్ణించే కార్యక్రమాలు చేద్దాం. రాహుల్ పర్యటనపై సర్వత్ర చర్చ. కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్లు ఇవ్వాలని పీసీసీ నేతల భేటీలో ఇటీవల చెప్పిన సీఎం రేవంత్ చెప్పిన 10 రోజులకే వచ్చిన రాహుల్ పర్యటనపై ప్రతిపక్షాల అనుమానాలు. మూటల కోసమే వచ్చారంటూ ఆరోపణలు. కేరళ ఎన్నికలకు తెలంగాణ సొమ్ము బాధ్యతగా దోచుకొని పోతున్నారు. ఇక క్వశ్చన్ మార్క్ పెట్టి దండగా. కానీ ఇక కేటీఆర్ గారు ఏమన్నారంటే, వసూళ్ల కోసమే రాహుల్ వచ్చారా? ఏఐసీసీ ఏటీఎంగా తెలంగాణను మార్చేశారు. 1000 కోట్ల వసూలు కోసమే రాహుల్ పర్యటన. సంక్షేమ పథకాలు, నిధులు గాంధీ కుటుంబానికి మళ్లింపు. 6 గ్యారెంటీల పురోగతిపై ఇప్పటికైనా శ్రద్ధ పెట్టండి. 420 వాగ్దానాలు ఇంకెప్పుడు అమలు చేస్తారో చెప్పండి. పాలన గాలి కొదిలేసి అధిష్టానం సేవలో రేవంత్ రెడ్డి. తెలంగాణ సంపదను ఢిల్లీకి తరలిస్తున్న వసూళ్ల రాజా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం కూడా జరిగింది. అయితే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు రాహుల్ గాంధీకి దిశానిర్దేశం చేయడానికి ఇంతకుముందే చెప్పాను, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలతోటి అడ్డగా మారిపోయి తల్లడిల్తా ఉంది తెలంగాణ. తల్లడితున్న తెలంగాణకి ఎవరైనా ఏడ్చినా, ఎవరు ప్రశ్నించినా, ఎవరు మా గూడు కూల్చారని వేలైతే చూపినా కూడా చేతులకు సంఖ్యలు పడుతున్నాయి, కేసులు పడుతున్నాయి. అన్ని పడుతున్నా కూడా రాహుల్ గాంధీ వాటి మీద మాట్లాడు. ఆయన మాత్రం పార్లమెంట్లో పోయి ఒక చేతుల రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని కాపాడేది నేనంటాడు. నరేంద్ర మోడీ ఏమో
సనాతన ధర్మాన్ని కాపాడేది నేను అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బుల్డోజర్ బాబా జిందాబాద్ అన్నట్టుగా ఆయన కూల్చుకుంటూ పోతా ఉన్నాడు. ఎవరు పిచ్చోళ్ళు ఇక్కడ? ప్రజలు తప్ప. ప్రజలను పిచ్చోళ్ళని చేసి పడేసిండు. ఏమన్నట్టే కేసీఆర్ అప్పు చేసిండని ప్రతి నోట ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత చేసిండు అదన బయట పెట్టంటే ఏ ఎవిడెన్స్ కూడా లేదు. 2 ఏళ్ళుగా వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. కేటీఆర్ గారు ఏమన్నారు? అంతగానో చేయదలిస్తే 6 గ్యారెంట్ల పైన 420 హామీ వాగ్దానాల పైన వాటి గురించి చర్చ పెట్టండి, మాట్లాడండి, దిశానిర్దేశాలు చేయండి అంటే డీసీసీలను ఎట్లా దోచుకోవాలని చెప్పడానికి వచ్చారా? ఇదే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసి మీరు జిల్లాల విధంగా ఏ విధంగా దోచుకోవాలి, మీరు ఏ విధంగా పనులు వసూలు చేయాలి, మన మున్సిపాలిటీలో గెలిచినాం కదా ఎట్లా మన పనితీరని, అసలు పన్నులు ఎట్లా గవర్నమెంట్కి పంపించాలి, లేకుంటే రేవంత్ రెడ్డి అకౌంట్ పంపించాలి, లేకుంటే రాహుల్ గాంధీ అకౌంట్ పంపించాలనేది డిస్కషన్ జరిగింది తప్ప నువ్వు బాగుపడాలేమో నేను బాగుపడాలేనో 4.5 కోట్లు బాగుపడాలనో ఆ ముచ్చటేడు జరగలే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చినప్పటి నుంచి, అధికారంలో వచ్చినప్పటి నుంచి, డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏనాడు కూడా మేము ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాం అని ఎక్కడ కూడా కంప్లీట్గా చెప్పలేదు. వాళ్ళు అవుతున్నాయి, ఇంకో 5 ఏళ్ళు ఇవ్వండి, ఇంకో 10 ఏళ్ళు ఇవ్వండి, ప్రజలు మాకు తిలకం తిరుగుతూ ఉన్నారు, బొట్టు పెడతా ఉన్నారు అనుకుంటూ మాట్లాడుతున్నారు తప్ప ఏనాడైనా మేము ఇచ్చాం చేశాం ఓటేయండి. జగన్ గారు అంటారు నా పరిపాలన మీకు నచ్చి ఉంటేనే ఓటేయండి లేకుంటే ఏయద్దంటాడు. ఆ తీరుగానే ఉండాలి. మరీ అటు మాటలు ఇటు మాటలు లేకుండా మధ్యాంతరంగా మాట్లాడితే కేసీఆర్ తిట్టు తప్ప చేసింది ఏమైనా ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఏం లేదు కదా. మరి రాహుల్ గాంధీ ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు. నాకు అర్థమైంది బై ఇట్లాంటి లీడర్ ఉండాలి బై ప్రధానిగా అనుకున్నా. కానీ ఈ తెలంగాణలో వీళ్ళు చేస్తున్న అరాచకాల పైన ఏ సోషల్ మీడియా రాలేదా? ఇండియా టీవీలో వచ్చింది కదా, జాతీయ మీడియాలో వచ్చినాయి కదా. కుప్ప కూల్చుడు, బుల్డోజర్లు, వ్యవహారాలు అన్నిటి ఈరోజు కేరళ కూడా దాన్ని వినియోగించుకోవడం జరిగింది. సంచలనమైన ట్వీట్ని పెట్టడం కూడా జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ చూడండి, యోగి ఆదిత్యనాథ్ గారు ఏదైతే బుల్డోజర్ నడిపించిండో ఆ బుద్ధులని రేవంత్ రెడ్డికి వచ్చినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజర్ వ్యవస్థ నడుస్తుంది. దానికి అండగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఇక్కడ కూడా అదే జరిగితే కేరళలో కూడా అదే బుల్డోజర్ వ్యవస్థ నడుస్తుంది అనుకుంటూ ఆయన ట్వీట్ పెట్టడం కూడా జరిగింది. కేరళ ప్రతి ఒక్కరు ట్వీట్ పెడుతూ ఉన్నారు. రాజకీయ పెద్దలు, రాజకీయ విశ్లేషకులు, వాళ్ళందరూ మేధావులంతా ఇదే ట్వీట్ పెడతా ఉన్నారు. సోషల్ మీడియా అంతా వైరల్ అవుతూ ఉంది. ఈరోజు 3000 కుటుంబాలను ధ్వంసం చేసిన ఇదే కాంగ్రెస్ సర్కార్ అనుకుంటూ తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకుంటారు కేరళలో. ఇంకెంత దాకా పోగొడతారో మన పరువుని, తెలంగాణ పరువుని సర్వనాశనం చేయట్లో రేవంత్ రెడ్డికి గోల్డ్ మెడల్ ఇవ్వాలి అన్నిటి విషయంలో. ఇక కూల్చుట్లో ఏమైనా గోల్డ్ మెడల్ ఇచ్చేది ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డి కూడా ఇచ్చేయాలి. బూతులలో మనకు ఒలింపిక్స్ మెడల్స్ మనకే గోల్డ్ మెడల్, కూల్చుట్లో ఒలింపిక్స్లో మనకే మెడల్, అవసరమైతే నోబెల్ అవార్డు కూడా మనకే ఇవ్వాలి, రేవంత్ రెడ్డికే ఇవ్వాలి. అంత గొప్ప మనసున్నాడు. అన్ని మాట్లాడుతున్నావు. నిజంగా రాహుల్ గాంధీ 1000 కోట్ల వచ్చిండు అది చెప్తారేమంటే బాగా చెప్తాగా 1000 కోట్ల లెక్కలు చూడడానికి మాత్రమే వచ్చిండు అక్కడికి.